హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను వంకాయ ఫ్రై వెరైటీగా చేశానండి. దీని ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. చాలా బాగుందండి, ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో పల్లీలు 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇవి చక్కగా ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై అవనివ్వండి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు పుట్నాల పప్పు కూడా 3 స్పూన్స్ యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాం. ఇప్పుడు వంకాయలు తీసుకున్నానండి నేను, ఇలా పొడవు వంకాయలు 1/2 కేజీ. వీటిని సాల్ట్ వాటర్లో చక్కగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. వంకాయలు కట్ చేసుకున్నాం. వంకాయలని ఈ విధంగా కట్ చేస్తున్నానండి నేను, వెరైటీ కోసం. పొడవుగా కట్ చేసుకోవాలండి కావాలంటే. నేను ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నానండి. ఈ విధంగా అన్ని వంకాయలు కట్ చేసుకొని వాటర్లో యాడ్ చేసుకోండి. చూడండి, అన్నీ కట్ చేసుకున్నాను. సాల్ట్ వాటర్లో ఇలా యాడ్ చేసుకొని ఉంచండి. తర్వాత ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోండి. మిక్సీ జార్లో ఇవన్నీ మనం ఫ్రై చేసుకునేవి యాడ్ చేసుకోండి. వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. చక్కగా ఫ్రై అవ్వండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత పసుపు కూడా 1 స్పూన్ యాడ్ చేసేసుకోండి. చక్కగా ఫ్రై అవనివ్వండి. చూడండి, ఈ టైంలో ఇంకా మనము వంకాయ ముక్కలను యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత సాల్ట్ కూడా సరిపడా యాడ్ చేసుకోండి. చక్కగా మిక్స్ చేసుకొని ఫ్రై అవనివ్వండి. చూడండి, కొద్దిగా ఫ్రై అయింది. ఇప్పుడు మూత పెట్టుకొని కూడా ఫ్రై చేసుకోండి. చూడండి, వంకాయలు సాఫ్ట్గా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో కారం కూడా యాడ్ చేసుకోండి, ఒక 2 స్పూన్స్.
మిక్స్ చేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోండి అలా. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు, దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. చక్కగా మొత్తం మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలండి. చూడండి. తర్వాత లాస్ట్లో ధనియాల పొడి కూడా 1 స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. కర్రీ మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్లో అయినా చపాతీలో అయినా చక్కగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సర్వ్ చేసుకోవచ్చండి. ఇంకా అయిపోయింది. నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంది. చాలా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.